జై శ్రీకృష్ణ. ఈరోజు రాముల వారి కళ్యాణానికి తెచ్చే కోటి తలంబరాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకుందాము. సంస్కృతి సాంప్రదాయానికి భారతదేశం పెట్టింది పేరు. ఈ కోవలోకి చెందిందే రాముల వారి కళ్యాణం. కళ్యాణంలో అతి పవిత్రంగా భావించేది తలంబరాలు. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలో ఉపయోగిస్తారు. పసుపు శుభకార్యాలకు దీపికగా, ముత్యాలు లాంటి మనసుతో వధూవరుల జీవితాన్ని ఆనందంగా గడపడానికి గుర్తు చేస్తూ, ధాన్యము ధనధాన్యాలతో సరితూగాలని భావన. అంతటి విశిష్టత కలిగిన తలంబ్రాలు. అందులో జగత్ కళ్యాణంగా భావించే భద్రాద్రి సీతారాముల కళ్యాణం మహోత్సవంలో దేవతామూర్తుల శిరస్సు నుంచి జాలువార్తాయి ఈ తలంబ్రాలు. కోటి తలంబ్రాలు గత 5 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా చీరాల నుంచి భద్రాద్రి రాములవారి పెళ్లికి తలంబ్రాలు వెళ్లడం ఆనవాయితీగా మారింది. బియ్యపు గింజను వలిచి రామనామ జపం చేసి కోటి తలంబ్రాలు వలిచి భద్రాద్రికి తీసుకువెళ్తారు. ఈ భక్త సేవా సంఘం సభ్యులు ఎంతో నియమనిష్టలతో 445 కిలోల వడ్లను గోటితో వలిచి దాదాపు 700 మహిళలకు పైగా పాల్గొని వలుస్తారు. జై శ్రీకృష్ణ.